Hi dear students and parents, welcome back to my channel. Mari ఎంసెట్ లో సెకండ్ ఫేజ్ అయితే వచ్చేసింది. సెకండ్ ఫేజ్ కి సంబంధించిన ఈ రోజే లాస్ట్ డేట్ ఉందమ్మా. సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు మరి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, సిశాబ్ లో సీట్ వస్తే మరి టీసీ ఇస్తారా లేదా, ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనకు ఈ రోజు టీసీ ప్లస్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. వాళ్ళకి జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఫిజికల్ రిపోర్ట్ కాలేజీకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ఈ పద్ధతి లేదు, మరి ఈసారి అయితే పెట్టినట్టున్నారు. ఈసారి మరి ఫిజికల్ రిపోర్టింగు మనకి ఇక్కడ చూసినట్టయితే మరి 31 జూలై నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు చేయాలి. ఫిజికల్ రిపోర్టింగు ఎట్ అలాటెడ్ కాలేజ్, ఫిజికల్ రిపోర్టింగ్ అటెండ్ కాలేజ్ మ్యాండేటరీ అన్నారు. మరి ఫిజికల్ రిపోర్టింగు ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ మ్యాండేటరీ, ఇది ఓకే. మరి సిశాబ్లో సీటు వస్తే మరి టీసీ ఇస్తారా లేదా అనేది ఒకసారి చూసుకుని మరి జాయిన్ అవ్వండి. ఒకసారి మీరేం చేయాలంటే 3వ తారీఖులోపు క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు అమ్మ. ఇక్కడ మా క్యాన్సిలేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సర్టిఫికెట్స్ మరి ఇచ్చినా కానీ హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మూడో రౌండ్కి వెళ్ళాలంటే ఏంటంటే క్యాండిడేట్ గాట్ అలాటెడ్ సీట్స్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఇన్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లోకి మిమ్మల్ని అలో చేయరు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాన్సిలేషన్ అనేది మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఎవరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ది క్యాండిడేట్ ఫిజికల్లీ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ సీట్ మ్యాండేటరీ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్టెండ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్టర్. తర్వాత ఇఫ్ క్యాండిడేట్ డజంట్ పే ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీజ్ అండ్ షెడ్యూల్ మెన్షన్ ప్రొవిజనల్లీ అలాటెడ్ షీట్ క్యాన్సిల్డ్ అండ్ ఫీజు కట్టకపోతే క్యాన్సిల్. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్గా రిపోర్ట్ చేయలేదో 37 వాళ్ళ సీట్ అయితే క్యాన్సిల్. ఒకసారి మీరు సెకండ్ ఫేజ్లో కానీ ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు ఫైనల్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఆల్ క్యాన్సిల్ సీట్ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్. ఇది స్టూడెంట్స్ మరి సిశాబ్లో వస్తే మరి పరిస్థితి ఏం సార్, మరి సిశాబ్లో సీటు వస్తే టీసీ ఇస్తారా లేదా? ఈరోజు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ఉందో, సిశాబ్లో వస్తే సీట్ ఇస్తారా లేదా అంటే ఫైనల్ ఫేజ్లో మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా, అది ఒకసారి ఆలోచించండి. ఫైనల్ ఫేజ్ మనకి రిపోర్టింగ్ అయితే ఫైనల్ ఫేజ్లో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో సీటు ఆటోమేటిక్గా మరి కాలేజ్ వాళ్ళు కూడా ఇచ్చేయాలి, తప్పదు. ఫైనల్ ఫేజ్ మనకి ఎప్పుడు ఉంది, ఫైనల్ ఫేజ్ మనకి ఫైనల్ ఫేజ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఫైనల్ ఫేజ్ మనకి 5వ తారీఖు జరుగుతుందమ్మా. మనకి ఫైనల్ ఫేజ్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ 6, 7 ఫ్రీజింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ 10వ తారీఖు వస్తుంది. 10వ తారీఖు ఎవరికైతే వస్తుంది. తర్వాత మీరేం చేయాలంటే 10వ తారీఖు మనకి అలాట్మెంటు ఎవరికైతే సిశాబ్లో ఫస్ట్ ఫేజ్ వస్తుంది, ఫస్ట్ ఫేజ్ 9వ తారీఖు వస్తుంది. 9వ తారీఖుని సిశాబ్ వస్తుంది. ఈలోపు మీకు వచ్చిన సీట్ని మీరు 11వ తారీఖు మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ 13 అంటే క్యాన్సిల్ చేసుకుంటే డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత పర్మిట్ కాదంటున్నారు. మరి చూడాలి, మరి చేసుకోవచ్చు లేదు, మరి దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ మరి ఫైనల్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలేమని వీళ్ళు అంటారు. మరి చూద్దాం ఎట్లాగుంది, మరి చూసుకోండి. మీరు దాన్ని బట్టి మరి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.